సో ఇప్పుడు ఆర్థో సెంటర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది చూద్దాం. సో దీనిలో రెండు విధాలుగా ఇస్తారు. ఈక్వేషన్లు ఇచ్చి కనుక్కోమంటారు, లేదా పాయింట్స్ ఇచ్చి కనుక్కోమంటారు. పాయింట్స్ ఇచ్చి కనుక్కోమంటే ఈజీ, లేదంటే మనమే పాయింట్స్ కూడా ఫైండ్ అవుట్ చేసి కనుక్కోవాలి. చాలా ఇంపార్టెంట్. సర్కమ్ సెంటర్ కానీ ఆర్థో సెంటర్ కానీ ఒకటి ఇస్తారు. ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చినారు. సో నేను ఏం చేస్తానంటే పాయింట్స్ కనుక్కునే దానికోసమని 1, 2ని సాల్వ్ చేస్తే మనకు ఒక పాయింట్ వస్తుంది, 2, 3 సాల్వ్ చేస్తే ఒకటి వస్తుంది, 3, 1 సాల్వ్ చేస్తే ఇంకో పాయింట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ 1ని 2ని సాల్వ్ చేస్తాను. సో ఇది ఒక మెథడ్ అనమాట, క్రిస్ క్రాస్ మెథడ్ అంటాం దీన్ని. సో ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ 1, 2 కదా సాల్వ్ చేస్తున్నాము. ఇక్కడ రాసుకునేటప్పుడు ఎట్లా రాసుకోవాలంటే ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి లాగా ఉన్నట్లు అనమాట. ఈ సి టర్మ్ లేదు అంటే అది 0 అయిపోయింటుంది. రాసుకునేటప్పుడు కోషంట్లు రాసుకోవాలా. అది ఎట్లా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సెకండ్ టర్మ్ నుంచి స్టార్ట్ చేయాలా. ఎక్స్ వై 1 అని రాసుకున్నాం. ఎక్స్ కింద రాసుకునేది ఎట్లా రాయాలంటే వై కోషంట్ని రాయాలా. మళ్ళీ కాన్స్టెంట్ టర్మ్ ఏం లేదు కాబట్టి ఏం చేయాలా, 0 పెట్టుకోవాలా. మళ్ళీ ఫస్ట్ టర్మ్ ముందర ఉండేది కోషంట్ 1, మళ్ళీ ఫస్ట్లో ఏది రాసినామో అది రాయాలా. అట్లా సెకండ్ ఈక్వేషన్. సో సెకండ్ ఈక్వేషన్ కంటే ఫస్ట్ 3 రాస్తాం, మళ్ళీ -5 రాస్తాం, మళ్ళీ 4 రాస్తాం. 3 - 5 4, మళ్ళీ స్టార్టింగ్ లేదుందో అది రాస్తాం అనమాట. సో ఇప్పుడు రాసుకునేటప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఏబిసిడి అనుకోవాలా. ఏబిసిడి అనుకుంటే x/AD - BC. AD - BC. AD అంటే ఎంత, -10. -BC అంటే 0 × 3 0 అయిపోతుంది కాబట్టి అది రాయాలి. నెక్స్ట్ y తీసుకున్నప్పుడు AD - BC, ఇది మల్టిప్లై చేసి 0 వస్తుంది. -BC కదా, మైనస్ ఉంది ఫార్ములాలో వచ్చే మైనస్, ఇది -5 అవుతుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అందుకని 5 రాసిన. మళ్ళీ 1/సేమ్ AD - BC అట్లా చేసినాం. ఇప్పుడు దీంతో ఈక్వేట్ చేయాలా, దీంతో ఈక్వేట్ చేస్తే xy వస్తుంది అనమాట. సో x/-10 = 1/8లో 3 పోతే 5, పెద్దాని నుంచి ఉంది పెద్దాని సైన్ పెడితే -5. మైనస్ క్యాన్సిల్, 5 1s 5 2s, 2 డివిజన్ చేస్తాను, ఈ పక్క వస్తే మల్టిప్లై చేస్తుంది అంటే x వాల్యూ వచ్చి 2. ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోయింది, -1, 1/-1 వచ్చి -1. ఇది ఏ పాయింట్. నెక్స్ట్ ఈసారి ఏం చేయాలంటే సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. సో సెకండ్లో చూడండి, ఫస్ట్ రాసుకునేటప్పుడు ఎట్లా రాసుకోవాలో చూద్దాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాం కదా, x y 1. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫస్ట్ 3తో స్టార్ట్ చేయాలి. 3 - 5 4 చూడండి, 3 - 5 4, మళ్ళీ స్టార్టింగ్ లేదో అదే రాయాలా. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్లో చూడండి, ఇక్కడ 1 కాన్స్టెంట్ లేదు కాబట్టి 0, 1 0 3, 1 0 3, మళ్ళీ ఫస్ట్లో ఏముందో అదే రాసుకున్నాం. సో సేమ్ పైన ఎట్లా చేసినాం అదే ప్రొసీజర్ అనమాట. అదే ప్రొసీజర్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. సో x/AD అంటే 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది BC, AD - BC ఎంత వచ్చింది, y/AD - BC చేస్తే ఎంత వస్తుంది, 1/ ఇట్లా వచ్చింది అనమాట. సో ఇదే ప్రొసీజర్ రిపీట్ చేయాలా. అప్పుడు వచ్చే పాయింట్ని B అనుకోవాలా. నెక్స్ట్ కేసులో ఏం చేయాలంటే 3e 1 సాల్వ్ చేయాలా. 3e థర్డ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. సేమ్ అదే ప్రొసీజర్. అట్లా చేస్తే మనకు C అనే పాయింట్ వస్తుంది అనమాట. ఇప్పుడు 3 పాయింట్లు వచ్చినాయి, A వచ్చింది, B వచ్చింది, C వచ్చింది. ఇప్పుడు చేసేది ఏం చేయాలంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. అసలు మనం కనుక్కోవాల్సిన ఆర్థో సెంటర్ అంటే ఏంటంటే ఇట్లా ట్రయాంగిల్ తీసుకొని ఏవైనా 2 వర్టిసెస్ నుంచి ఆల్టిట్యూడ్స్ గీసినాం అనుకో. ఇప్పుడు ఇక్కడ BC అనే సైడ్ ఉంది, దీనికి ఒక ఆల్టిట్యూడ్ ఉంది. AC అనే సైడ్ ఉంది, దీనికి ఒక ఆల్టిట్యూడ్ ఉంది. ఏవైనా 2 ఆల్టిట్యూడ్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో డ్రా చేసినప్పుడు ఈ పాయింట్ని మనం ఆర్థో సెంటర్ అంటాం అనమాట. సో ఇది చేసేటప్పుడు ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఎట్లా అంటే ఫస్ట్ ఇది బేస్, ఇది ఆల్టిట్యూడ్ అనమాట. ఫస్ట్ బేస్ ఏదైతే ఉందో దాని స్లోప్ కనుక్కుంటాను నేను. సో స్లోప్ ఆఫ్ BC, స్లోప్ ఫార్ములా ఏమంటే y2 - y1 x2 - x1. BC కదా, ఇది B ఇది C, x1 y1 x2 y2 అంటే ఫస్ట్ y2 - y1 x2 - x1 అది చేస్తే నాకు ఇంత వచ్చింది. సో m వాల్యూ ఇంత, ఇది స్లోప్ ఆఫ్ BC. నెక్స్ట్ ఇంకొకటి కనుక్కోవాలా మళ్ళా, ఏంటంటే ఈ ఆల్టిట్యూడ్ BC అనేది బేసు, ఇది ఆల్టిట్యూడ్ కదా. సో ఏంది ఆల్టిట్యూడ్, AD కాబట్టి స్లోప్ ఆఫ్ ఆల్టిట్యూడ్ AD, దానికి ఫార్ములా ఏమంటే -1/m, అంటే ఇక్కడ m వచ్చింది కదా, దానికి -1/m, m ఎంత -3, -1/- ఇది క్యాన్సిల్ అయిపోయా 1/3 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే దీనికి ఈక్వేషన్ కనుక్కోవాలి.
రెండు స్లోప్స్ కనుక్కునేసినాం. మనకు ఒక విషయం తెలుసు అనమాట, ఏమంటే రెండు లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయనుకో, ఒక లైన్ ఇట్లా ఒక లైన్ ఇట్లా 90 degreesతో ఉంటే వాటి యొక్క స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ ఏమవుతుందంటే -1 అవుతుంది అనమాట. ఆ పాయింట్ రాసినాం. నో m1 m2 ఆర్ స్లోప్స్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ లైన్స్, దెన్ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. అది m2 ఈజ్ ఈక్వల్స్ టు -1/m1. ఇక్కడ ఆల్రెడీ చేసేసినాం, ఊరికే రాసినాం అనమాట ఆ పాయింట్. ఇప్పుడు ఫస్ట్ స్లోప్ ఆఫ్ బీసీ కనుక్కున్నా, స్లోప్ ఆఫ్ ఆల్టిట్యూడ్ ఏడి కనుక్కున్నా. నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్ దాని యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలా. అది ఎట్లా అంటే ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఈజ్ y - y1 ఈజ్ ఈక్వల్స్ టు -1/m ఇంటూ x - x1. ఇక్కడ తీసుకునేటప్పుడు ఏ అనే పాయింట్ తీసుకోవాలా. x1 y1 ఉండాల, ఆ ప్లేస్లో ఏం చేయాలంటే ఏ పాయింట్ తీసుకోవాలా. -1/m ఉండే చోట మనం ఆల్రెడీ కనుక్కున్నాం -1/m, అది సబ్స్టిట్యూట్ చేయాలా. సో y - y1 దేనిది ఏ యొక్క y1, x1 y1 కదా, y1 వచ్చి -1 ఉంది, అది సబ్స్టిట్యూట్ చేసిన. -1/m అంటే ఎంత 1/3, అది సబ్స్టిట్యూట్ చేసిన. x - x1 వచ్చి ఎంత ఏలో ఉండే x1 2, అది సబ్స్టిట్యూట్ చేసిన. సో దీన్ని సింప్లిఫై చేసినాం. ఎట్లా y + 1 అవుతుంది, ఇది 3 డివిజన్ చేస్తాను ఇప్పుడు మల్టిప్లై అవుతుంది, అంటే 3 × y + 1 x - 2 అట్లే ఉంది, ఇది మల్టిప్లై చేసిన 3y + 3, ఇది అట్లే రాసినాం. అంటే x పాజిటివ్ ఉండాలి కాబట్టి వీటన్నిటిని ఇప్పుకు పంపించిన. x అట్లే ఉంది, +3y ఇప్పుకు వస్తే -3y, -2 అట్లే ఉంటుంది, ఇది ఇప్పుకు వచ్చింది -3 = 0. ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది. అప్పుడే మనం 3 ఈక్వేషన్స్ అనుకున్నాం, ఇది 4th ఈక్వేషన్. నెక్స్ట్ ఇదే విధంగా ఈసారి దీనికి చేయాలా. దేనికి, ఇది బేసు, ఏసీ అనేది బేసు, బిఈ అనేది ఆల్టిట్యూడ్. అంటే ఫస్ట్ మనం స్లోప్ ఆఫ్ ఏసీ కనుక్కోవాలా. ఫార్ములా ఏమి స్లోప్ ఆఫ్ ఏసీకి y2 - y1/x2 - x1, చిన్నప్పుడు కనుక్కుని ఉంటారు అట్లా. ఏసీకి స్లోప్ కనుక్కుంటాను. ఇది చేస్తే మీకు ఎంత వచ్చిందంటే -1/2 వచ్చింది. మళ్ళీ ఏం చేయాలా, ఇది బేస్ యొక్క స్లోప్. నెక్స్ట్ ఆల్టిట్యూడ్ యొక్క స్లోప్ కనుక్కోవాలా. ఆల్టిట్యూడ్ యొక్క స్లోప్ ఏమవుతుందంటే -1/m అవుతుంది. చూడు, స్లోప్ ఆఫ్ ఆల్టిట్యూడ్ బిఈ -1/m అంటే దీనికి -1/m వచ్చి ఇంత వచ్చింది. మైనస్ క్యాన్సల్, 1 ఇంటూ ఈ డివిజన్ బీకి ఇంటూ రాస్తే ఇది రెసిప్రోకల్ అవుతుంది, అంటే 2/1 ఎంత వచ్చింది 2. మనం కనుక్కోవాలి మళ్ళీ సేమ్ అట్లే పైన ఎట్లా చేసినాం అట్లా. ఈక్వేషన్ ఆఫ్ బిఈ, ఎందుకు బిఈ అంటే ఆల్టిట్యూడ్ ఇది కదా, దీని యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. దీనికే ఈక్వేషన్ ఫార్ములా y - y1 = -1/m × x - x1. ఇక్కడ x1 y1 అంటే ఏం తీసుకోవాలంటే ఇక్కడ బిఈ కదా ఉండేది, అంటే బి తీసుకోవాలా, బి యొక్క కోఆర్డినేట్స్ తీసుకోవాలా. కాబట్టి అదైతే కానీ మీరు కానీ సబ్స్టిట్యూట్ చేసినారంటే మీకు ఏమొస్తుందంటే సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, అది 5th ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు ఈ 4th ఈక్వేషన్ని ఈ 5th ఈక్వేషన్ని కనుక సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఆర్థో సెంటర్ అనమాట. సో ఇటు సాల్వ్ చేసినాం, సేమ్ క్రిస్ క్రాస్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేసినాం. సో సాల్వ్ చేస్తే మనకి ఇలా వచ్చింది x y1, ఇది 4th ఈక్వేషన్ యొక్క కోఆర్డినేట్స్, ఇది 5th ఈక్వేషన్ యొక్క కోఆర్డినేట్స్. మనం మామూలు ఫార్ములా వేసి సాల్వ్ చేసినాం. సో మనం ఫస్ట్ ఏం చేస్తాం, సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం అనమాట, ఏమంటే మనం ఫస్ట్ సెకండ్ సాల్వ్ చేస్తే ఏ పాయింట్ వచ్చింది, సెకండ్ థర్డ్ సాల్వ్ చేస్తే బి పాయింట్, థర్డ్ ఫస్ట్ చేస్తే సి పాయింట్ వచ్చింది. ఆ పాయింట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ట్రయాంగిల్ గీసుకోవాలి. ఇట్లా ట్రయాంగిల్ గీసుకొని ఏవైనా 2 ఆల్టిట్యూడ్స్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ గీయచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ గీయచ్చు, లేదా ఇక్కడ నుంచి కూడా ఇక్కడ గీసుకొని ఉండొచ్చు. సో ఫస్ట్ ఏం చేసిన, నేను దీన్ని బేస్గా తీసుకున్నా, ఇది ఆల్టిట్యూడ్గా తీసుకున్నా కాబట్టి ఫస్ట్ ఈ బేస్ యొక్క స్లోప్ కనుక్కోవాలా. దానికి ఇది ఫార్ములా. మళ్ళీ ఆల్టిట్యూడ్ యొక్క స్లోప్కి ఫార్ములా ఏమంటే -1/m చేస్తే వచ్చేస్తుంది అనమాట. మళ్ళా ఏడు స్లోప్ కనుక్కుంటారు ఆల్టిట్యూడ్కే, ఆ ఆల్టిట్యూడ్కే మళ్ళీ ఈక్వేషన్ కనుక్కోవాలా. సో ఈక్వేషన్ కనుక్కుంటే మీకు సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. సేమ్ అదే ప్రొసీజరే ఇంకొక దానికి కనుక్కోవాలా. ఇక్కడ ఏసీ అనేది బేసు, ఆల్టిట్యూడ్ వచ్చి బీసీ అనమాట. ఫస్ట్ ఏసీ కంటే స్లోప్ బేస్ ఉంది కదా, దానికి స్లోప్ ఈక్వేషన్ ఏమి y2 - y1/x2 - x1. మళ్ళా ఈక్వేషన్ ఆఫ్ ఇంకొక స్లోప్ బిఈ స్లోప్ కనుక్కొని మళ్ళీ బిఈకే ఈక్వేషన్ కూడా కనుక్కోవాలా. స్లోప్ ఆఫ్ ఏసీ కనుక్కున్నా, ఆల్టిట్యూడ్ బిఈ కనుక్కున్నా, మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ బిఈ కనుక్కున్నా, ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. మళ్ళీ ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఆర్థో సెంటర్. బాగా గుర్తుపెట్టుకొని రాయండి, 8 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ ఇది. సర్కమ్ సెంటర్ కూడా ఇంపార్టెంటే.